గురుగారు ఇది పూజ రూము ఇప్పుడు ఉన్న హౌస్లో తూర్పు వైపు వస్తుంది కదా గురుగారు. తూర్పు వైపు వచ్చినప్పుడు ఆ మెజర్మెంట్లోన మనము ఏది మన దక్షిణము పడమర తీసుకుంటే దానికి ఏ భాగాన ఉండాలి గురుగారు? అది పూజ రూమ్ విషయంలో సాధారణంగా ఎవరైనా సరే ఈశాన్యంలోనే పెట్టుకుంటారు. అది ఉత్తర ఈశాన్యమా తూర్పు ఈశాన్యమా అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఎందుకంటే సాధారణంగా ఈశాన్యం అనుకున్నప్పుడు మరి ఆగ్నేయం పక్కన కిచెన్ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల చాలామంది ఏంటంటే కిచెన్ ఆనుకునే పూజా మందిరంగా ఒక రూమ్ పెట్టుకుంటారు. అపార్ట్మెంట్లో అటు పెట్టుకుంటారు. కొంతమంది ఈశాన్యంలో ఒక రూమ్ కట్టుకుని పూజా మందిరం పెట్టుకుంటారు. అట్లా కూడా చేసుకోవచ్చు. పడమర సింహద్వారం అయినా కానీ తూర్పు సింహద్వారం అయినా కానీ వాళ్ళు ఈశాన్యంలో ఒక రూమ్ కట్టుకుని సపరేట్గా మందిరం వాళ్ళకి ఎంత కావాలి ఎక్కువ పూజలు చేసుకుని పెద్దగా విశాలంగా ఉండాలనుకున్న వాళ్ళు పెద్ద రూమ్ కట్టుకుంటారు. లేదు చిన్నగా చేసుకుని ఊరికే నిత్య దీపారాధన చేస్తున్నాం అనుకున్న వాళ్ళు చిన్నగా కట్టుకుని అది వాళ్ళ ఛాయిస్ని బట్టి వాళ్ళకున్న ఇంటి సైజుని బట్టి మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ మందిరానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో. అలా పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ అది ఈశాన్యం వైపు ఉంటేనే పూజ రూమ్కి మరి చాలా అందం చేకూరుస్తుంది. ఈశాన్యం వైపే పూజా మందిరం అనేది ఉండాలి.